నత్త చెప్పిన రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అడవిలోని జంతువులంతా నత్తను చూసి ఎప్పుడు నవ్వుతూ ఉండేవి. హేళనగా మాట్లాడేవి. ఇది ఎంత నెమ్మదిగా వెళ్తోంది, ఎంత నెమ్మదిగా ఎలా వెళ్తోంది అని నవ్వుకునేవి. నత్త మాత్రం ప్రశాంతంగా అలా ముందుకు సాగుతూనే ఉండేది. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. ఆ వర్షానికి తట్టుకోలేక అన్ని జంతువులు తడిచిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. కానీ నత్త మాత్రం తన గూటిలోకి చేరి సురక్షితంగా నిలిచింది. తర్వాత అందరికీ అర్థమైంది, వేగం కాదు, సహనం, స్థిరత్వం అనేది చాలా అవసరం. ఎలాగైనా నత్తలాగా మనం కూడా జీవించాలి, నిజమైన బలంని మనం కూడా పెట్టుకోవాలి అని అన్ని జంతువులు అనుకున్నాయి. ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇతరులతో పోల్చుకోవద్దు, నీ స్వంత ప్రయాణాన్ని నమ్మితేనే నువ్వు గెలుస్తావు అనే నీతిని తెలుసుకోవాలి. మీకు గనక ఇలాంటి కథలు కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.